బ్లాగ్స్కి. ఇవాళ వచ్చేసి 14th ఆగస్ట్, రేపైతే ఇండిపెండెన్స్ డే. ఇంకా ఇప్పుడు మేము ఉన్నాము సుచిత్రాలో, టిఫిన్ చేయడానికి ఆగాము. ఏంటంటే ఇవాళ నా బర్త్డే కూడా. అయితే బర్త్డే రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలాగా వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. నాకు వచ్చేసి ఎప్పుడైనా ట్రావెల్ చేయాలి, కొత్త ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ గుడి కూడా ఉండాలి, దర్శనం కూడా కావాలన్న కాన్సెప్ట్ నాది. అయితే 3 days నుంచి హైదరాబాద్లో చాలా వర్షం ఉంది, రైడ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇవాళ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అనిపించింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం, వర్షం ఆగిపోతే క్యాంటీన్ తీసుకోదామనే ఉద్దేశంతోనే లేట్ అయింది. యాక్చువల్గా ఫైనల్లీ అది క్యాన్సిలే అయిపోయింది, ఎందుకంటే వెదర్ చాలా డ్రాస్టిక్ ఉంది. ఈ టైంలో క్యాంటీన్ తీసుకొస్తే ఇంకా లేనిది నెత్తికి తీసుకొచ్చినట్టే అవుతుంది. అలా అనుకొని మెల్లగా బయలుదేరాల్సి వచ్చింది. 2 o'clock టెంపుల్ క్లోజ్ అవుతుందని తెలిసింది. సో 12:30 అవుతుంది. పొద్దునుంచి ఏం టిఫిన్ కూడా చేయలే, ఇక్కడక్కడ ఇలా వెళ్దాం అన్న గడబడిలో. అయితే మేము వెళ్ళే రైడ్ ఒక షార్ట్ రైడే, అంత దూరమేం లేదు. వరగల్ టెంపుల్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 60 kilometers ఉంది, ఒక 1 hour రైడ్. అదే ఆలోచించి ముగ్గురం వెళ్దాం ఈసారి అని అనుకున్నాం, కానీ వర్కౌట్ కాలేదు. సో బెస్ట్ ఈజ్ త్వరగా వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ సాయంత్రం క్యాండీతోని చిన్న బర్త్డే సెలబ్రేషన్ లాగా చేసుకుందాం. నిన్న రాత్రి చిన్న సెలబ్రేషన్ అయింది, మా హస్బెండ్ నాకు ఇచ్చిన చిన్న సర్ప్రైజ్. ఆ ఒక క్లిప్ పెడతాను, అది కూడా చూడండి. ఇప్పుడు వెళ్ళేసి ఫాస్ట్గా టిఫిన్ చేసేసి వర్గల్కి వెళ్ళిపోదాం. అయిపోయింది, బయలుదేరుతున్నాం. ఇంకా వేడి దోశ టిఫిన్లా చేసి ఉండే, కానీ దానికి ఇచ్చిన కారం అయితే సుర్ర కారం, అసలు యమ్మీ టేస్టీ, నోటికి కంప్లీట్ రుచి. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు 1:30 అయింది, ఆల్మోస్ట్ 1 hour జర్నీ. 2 o'clock టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అన్నాను కదా. ఫాస్ట్గా ఫస్ట్ దర్శనం చేసుకుందాం, తర్వాత అసలు టెంపుల్ చాలా డెవలప్ అయిపోయింది. అసలు మేము ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికీ అసలు సంబంధమే లేదు. దగ్గరలో లేక్ కూడా కనిపిస్తుంది, ఒకసారి వెళ్ళేసి అక్కడ కూడా చూసాం. ఆఫ్టర్ దర్శనం తర్వాత ఇక్కడ లాకర్ సిస్టమ్ అయితే లేదు. సో సేఫ్గా మన హెల్మెట్స్ ఇంకా షూస్ ఇక్కడ పెట్టాం. సెక్యూరిటీకి కొంచెం అప్పచెప్పి స్పెషల్గా చెప్పి. చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు గుడి లోపలికి వచ్చేసినాం, కానీ గుడి లోపల అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. అసలు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటి అన్నది కూడా తెలీదు, కంప్లీట్లీ ఇన్ కన్స్ట్రక్షన్స్. అసలు గుడి లోపల కెమెరాస్ అలౌడ్ ఉండదు. ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి మనం తీయగలుగుతాం. ఇది ఒక చిన్న వ్యూ పైనుంచి. కోతులు అయితే ఒక రేంజ్ ఉన్నాయి ఇక్కడ. ఈ గుడి ప్రాముఖ్యత ఏంటంటే ఇది సేమ్ మన బాసరా, చిన్న బాసరా అని కూడా అంటారు. గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటికి రావచ్చు, కానీ ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అసలు అర్థం అవ్వట్లేదు. అయితే అమ్మవారి దర్శనం అయిపోయింది. అమ్మవారిని చూస్తే కళ్ళ నిండుంది. సేమ్ మన బాసర ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మాక్సిమం అలాగే ఉంటుంది కట్టడం కూడా. వెంకల మన సరస్వతి అమ్మవారి విగ్రహం, అక్కడ ఇంకా వేరే గుళ్ళు. ఇక పైనుంచి మీరు చూసే వ్యూ ఉంటుంది చూడండి. అవ్వండి, ఇక మీకు చూడాలనుకుంటే ఇది డ్రోన్ వ్యూ, మన కెమెరాతోని ఏరియల్ వ్యూ గుడిది. వెంకల మ్యూజిక్ ప్లీజెంట్. లోపల గర్భగుడిలో అక్కడ సైడ్ మాత్రం కెమెరాస్ అలౌడ్ లేదు. ఇక్కడ కూడా ఇప్పుడు కడుతున్నారు కాబట్టి మైట్ బి మనం తీస్తున్నాం కొంచెం. ఒక చిన్న టూర్. సక్సెస్ఫుల్లీ వచ్చిన పని, అమ్మవారి దయ అంతా మన పైన ఉంది.
2 o'clock కాకముందే వచ్చినాం, దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఫ్రీ టికెట్స్ కూడా దొరికాయి, అన్నదానం ఫ్రీ టికెట్స్. తో వెళ్ళేసి అమ్మవారి ప్రసాదం కూడా తినేద్దాం. ఇంకా ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 2 years ముందు కూడా ఒక్కసారి వచ్చేళ్ళాము, చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ ఇంత టైం తర్వాత ఇవాళ కుదిరింది, అమ్మవారి దయ. అసలు ఈ మ్యూజిక్ వింటున్నారా? ఎన్ని కష్టాలున్నా కూడా ఒక 10 minutes ఇలా కూర్చొని మ్యూజిక్ వింటూ ప్రశాంతంగా మనసు పెట్టుకుంటే అసలు డే అంతా మంచిగా పోతుంది. అన్నదాత సుఖీభవ. సో అన్నం, పప్పు, పచ్చడి, సాంబార్, మజ్జిగ కూడా ఉంది. అన్నదానం అన్నది డైలీ పొద్దున సాయంత్రం ఉంటుందంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇన్ కేస్ పైకి వెళ్ళడానికి ఎవరికైనా కష్టం ఉంటే లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. ఇంకా ఇది అన్నదానానికి దారి. అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుడ్ ఉంటుందని. భోజనం అయిపోయింది, చాలా బాగుండే, టేస్టీ ఉండే. కావాలంటే వృద్ధులకి ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, ఇప్పుడే చూసాను నేను. పైకి ఎక్కడానికి ఎవరికైనా ఇబ్బంది అవుతుందంటే మనకి లిఫ్ట్ అవైలబుల్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడికి చాలా వరకు వచ్చేది పిల్లల అక్షరాభ్యాసం కోసం. మన హెల్మెట్స్ అయితే సేఫ్ ఉన్నాయి. ఈ వెదర్లా ఇంత దూరం వచ్చిన తర్వాత అసలు చాలా బాగుంది ఈ వ్యూ. గుడి నుంచి టైం వచ్చేసి 2:15 అయింది. హాఫ్ అన్ అవర్లో అమ్మవారి దర్శనం ఇంకా పేట్ పూజ 2 అయిపోయినాయి. ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ చూడండి, గుడి ముంగడికి కిందికి చిన్న ప్లేస్ పిల్లలు ఆడుకోవడానికి, జూలా, స్వింగ్. వర్షం అంటాం కానీ అసలు ఇవాళ వెదర్ అయితే అబ్బబ్బా చాలా బాగుంది. వచ్చేటప్పుడే కొంచెం వర్షం పడింది, మళ్ళీ ఆగిపోయింది, చాలా చల్లగాలి వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది. క్యాండిల్ తీసుకురాకపోవడమే మంచిది 2-wheeler పైన అని అనుకున్న ప్రకారంగా ఒక చిన్న రైడ్, ఒక గుడి దర్శనం, దాంట్లో ఈ అమ్మవారిని చూసిన తర్వాత వాళ్ళనైతే గుండె చల్లబడ్డది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక వెదర్లో ఒక చిన్న రైడ్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? ఇంటర్సెప్టర్ నడిపిమంటారా? కింద కమెంట్ చేసి చెప్పండి. మనమే స్పెషల్ చేసుకోవాలంటే ఇలాంటి ప్లేసెస్ మన హైదరాబాద్ ఉండాలి. ఇది వ్యూ చూసుకోండి. ఇక్కడ ఈ వెదర్ కా ఇట్లా అంత ఉంటుంది, లేకపోతే మన హైదరాబాద్ అనే ఐడియా అనిపిస్తుంది. యాక్చువల్గా వచ్చి కూర్చున్నామంటే పొద్దున్న నుంచి సాయంత్రం ఎప్పుడైపోతుందో తెలియదు. వచ్చే వేళ చూసినాము చాలా మంది కార్లలో స్నాక్స్, టిఫిన్స్ లాగా కూడా వేసుకొని పిక్నిక్ స్పాట్ అయిపోయింది. ఇదిగా వీకెండ్ రైడ్స్ అసలు రోడ్ కూడా యూస్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఇట్లా వెళ్ళిపోతుంది ఫొటోస్ తీసుకుంటా. అంత మంచి సీనరీస్ ఉన్నాయి. మన హైదరాబాద్ లో ఎక్కువ దూరం లేని కొండపోచమ్మ సాగర్ ఇప్పుడు చాలా వైరల్ అయిపోయిన ప్లేస్. వీకెండ్ ప్లేసెస్ కి, ఫ్యామిలీ ప్లేసెస్ కి వచ్చేసేయండి. ఇదే సీజన్ అనుకుంటా, ఇంకా తర్వాత ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అంతా కాబట్టి ఇంత మంచిగా ఉంది, కలివింది ఉంది చూడడానికి కూడా. నా డేనైతే ఇవాళ రాప్చిక్ పోతుంది. రాప్చిక్ మళ్ళీ పేరుతో వచ్చింది చూడంగానే. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఆ పేరుతో ఒక కేక్ కట్ చేస్తున్నారు అని. అసలు అనుకోలేదు ఇలాంటి సర్ప్రైజ్ దొరుకుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్, రాజీవ్, సాయి, విజయ్ ఆల్సో. అసలు ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసిందని నాకు తెలియదు.
అందుకే క్యాంటీన్ తీసుకొద్దామని అంతగానం జిత్తోని పొద్దు నుంచి ఉన్నాడేమో. కానీ ఏంటంటే వెదర్ అంతా ఫేవర్ చేయలేదు కాబట్టి తనని తీసుకురాలి. కానీ ఇక్కడికి వస్తే మాత్రం క్యాండీ కన్నా ఎక్కువ ఎంజాయ్ చేసేటోళ్ళు ఎవరు లేరు. వచ్చేసి మన రాజీవ్ వాళ్ళ మదర్ క్యాండీ కోసం ఇది ఒక ఫ్రాక్ కూడా కుట్టిందంట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. ఇక్కడ చూసుకుంటే వెదర్ చూడండి, అసలు ఊరికేనే ఇది టూరిస్ట్ ప్లేస్ అవ్వలేదు. కొండ పోచమ్మ సాగర్ టాప్ వ్యూ. అసలు వీడికి వస్తే గంట ఏంది 2 గంటలు ఏంది, అసలు దినం వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసినంత వరకు చాలా మంది కార్స్ చూస్తున్నారు కదా, వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. ఒక పిక్నిక్ స్పాట్ అయిపోయింది ఇప్పుడైతే ఇది. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్తో ఉన్నారు. ఈ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఎవరు రారు చెప్పండి, వ్యూ కోసమే కదా. మళ్ళీ హైదరాబాద్లో 50 కిలోమీటర్స్ లోపల ఇలాంటి ఒక ప్రదేశం ఉందంటే డిస్కవరీ ఇది ఒకటి పెద్దది. ఏదంతా ఎగిరిపోతుంది ఇలా. మన బర్త్డే స్పెషల్ కావాలంటే ఆటోమేటిక్లీ ఇట్లనే అవుతాయి. నథింగ్ ప్లాన్ దిస్ టైం. అసలు ఈసారి ఏం ప్లాన్ చేయలేదు, నార్మల్గానే ఉందాం. ఎందుకంటే అందరం బిజీ ఉండే, రైడ్ విత్ ప్లాన్స్ ఆయన రైడ్స్తో బిజీ ఉండే. క్యాండీ నేను ఇప్పుడే బ్లాగింగ్ స్టార్ట్ చేసిన కాబట్టి కొత్త ఎడిటింగ్ అంతా నేర్చుకుంటున్నా. సో అందులో బిజీ ఉండే. సో బర్త్డే ప్లాన్స్ ఈసారి ఏం లేకుండే. సరే ఇక్కడ దగ్గరలో ఇట్లా గుడికైతే పోయేసామన్నాడు అంటే సడన్గా ప్లాన్ చేసి వెళ్ళేవరకే లేట్ అయిపోయింది. కానీ ఈ 3 hours 3:30 అవుతుంది, మనం బయలుదేరింది 12:30. 3 గంటలల్లా అసలు డే అంతా చాలా బాగా పోయింది నాదైతే. స్పెషల్ థ్యాంక్స్ టు యూ నానా, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇది కూడా చూడడానికి దొరికింది, అది కేసీఆర్ కాన్వే. ఎర్రవల్లిలో ఆయన గెస్ట్ హౌస్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 15 to 20 కార్స్ ఉన్నాయి చూడండి. బయట ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకుంటే మీరు ఏవైతే వస్తువులు తీసుకొస్తారో అది ఇలా కింద ఎక్కడ పాడేయకుండా, నేను కవర్ ఉంది ఆ కవర్లు ఇలా అంతా వేసేసిన. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అంతా ఇదే ఉందండి, చెత్త చెత్త చెత్త. ఎవరు చేయకండి. ఎక్కడ ఏమైనా మన రోడ్లు మన దేశం అన్నప్పుడు స్టార్టింగ్ మనమే చేయకపోతే ఇగో ఈ కుక్క చూడండి, వేసింది కూడా ఇచ్చి పెడతలే, కొరుక్కొని తింటుంది. అయిపోయిందమ్మా కేక్, ఫినిష్డ్. అయితే నాదొక హంబల్ రిక్వెస్ట్, మీరు ఎక్కడైనా ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే అక్కడ నుంచి మొత్తం ఏదైతే చెత్త ఉంటుందో, ఏదైనా గార్బేజ్ ఉంటే అది తీసుకెళ్ళి ప్రాపర్గా డస్ట్బిన్లో వేసేయండి. దానికి ఏమంతా టైం పట్టదు. నేనైతే ఇవాళ అంతా ఒక కవర్ వేసేసి అక్కడ డస్ట్బిన్ ఉంది, ఆ డస్ట్బిన్లో వేసేస్తాను. కానీ ఇక్కడ చూపించాను కదా అంతా కింద ప్లేట్స్, ఎవరైతే వచ్చినారో ఇక్కడ పిక్నిక్ స్టార్ట్ చేసుకుందాం అగో అంత అట్లనే రోడ్ల పైన వేసేసినారు. బేసిక్ డ్యూటీస్ యాజ్ ఎ సిటిజన్ అయితే మనం నిర్వహిస్తాం. అయితే ఈ బ్లాగ్ ఇక్కడనే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 అయిపోయింది. ఇక ఇంటికి బయలుదేరదాం. క్యాండీ కూడా అక్కడ కొంచెం వెయిట్ చేస్తుండొచ్చు. మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటాను. ఒక చిన్న సెలబ్రేషన్ మన వాళ్ళతోని సర్ప్రైజింగ్లా ఇలా దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్తే దానికైనా మంచి సెలబ్రేషన్ ఇంకేం ఉండదు. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్వేత తెలుగు వ్లాగ్స్. ముందు ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చాలా చేస్తాను. అప్పటి వరకు క్షేమంగా ఉండండి, ఇంట్లల్లో ఉండండి.